అమ్మ ఒకానొకప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళ్ళి దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలికారు. చిలికితే ఒక్కొక్క వస్తువు పైకొచ్చింది. పైకొస్తే ఒక్కొక్కడు ఆ వస్తువుని ఒక్కొక్కడే తీసుకోగలడు తప్ప ఈ వస్తువు అందరం కలిపి తీసుకుందామని తీసుకోవడానికి ఏం లేదు. అక్కడ కౌస్తుభం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. ఏదో ఉచ్చైశ్రవం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, ఆవిడ కూడా ఒక్క ఆయనే తీసుకున్నాడు, ఆవిడ కూడా ఒక్క ఆయన దగ్గరకే వెళ్ళింది. అమృతం వచ్చింది, కొంతమందే తాగారు. కానీ అమ్మా పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి కూడా ఒక్కడనే ఉద్ధరించిందమ్మా. అందరినీ ఉద్ధరించిందని చెప్పడానికి కుదరదు. అలా ఉద్ధరించేసిందని చెప్పవలసి వస్తే లోకంలో దరిద్రులు అన్నార్తులు ఎందుకున్నారు? కాబట్టి పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మి ఒక్కడనే ఉద్ధరించింది. కానీ అమ్మా నీ చిరునవ్వు ఉందే, చూసి నమస్కరించిన ఎవరినైనా ఉద్ధరించగలదు, ఎన్ని కోట్ల మందినైనా సరే. కాబట్టి అమ్మా నీ చిరునవ్వుకి పాలసముద్రానికి పోలికెక్కడమ్మా? పోలిక పోల్చడం కుదరదమ్మా నీ చిరునవ్వుతో. అంత గొప్ప చిరునవ్వమ్మా. హేరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమంకూరయ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. మూకశంకరులు అంటున్నారు అమ్మవారి చిరునవ్వును చూసి, హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మా నీవు చిరునవ్వు నవ్వుతూ ఇలా చూస్తున్నప్పుడు నాకేం కనపడుతున్నాయో తెలుసా? నీ పెద్ద కొడుకు వంక చూసినప్పుడు, చిన్న కొడుకు వంక చూసినప్పుడు నువ్వు ఎంత పొంగిపోతావో తెలుసా? హేరంబేచ. ఆ మాటలు చూడండి. ఇంకో పేరే లేదైన వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. హేరంబుడు అన్నారు. ఎందుకన్నారు? హేరంబుడు అన్న నామానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉంటాడు. రెండు, తనను నమ్మిన వారిని ఎంతకైనా ఎత్తి ఉద్ధరిస్తాడు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. పెద్ద కొడుకు తండ్రి పక్కన ఉండడం తండ్రికి పెద్ద సౌభాగ్యం. కాబట్టి పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. కాబట్టి హేరంబుడని పేరు. తండ్రిని నవ్విస్తూ ఉంటాడు సంతోషంగా. ఎప్పుడు నాన్నగారికి ఆడుపడుతూ ఉంటాడు, నాన్నగారికి కుర్చీ వేస్తాడు, నాన్నగారి మర్యాద చూస్తాడు. తనని నమ్మిన వాళ్ళనంత ఉత్తరిస్తాడు. కాబట్టి పెద్దవాడు ప్రయోజకుడు అయిపోయాడు. రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఏదో ఇద్దరు కడుపున పుట్టారనుకుంటే ఏదో పెద్దవాడు మంచి వాడయ్యాడండి, రెండో వాడే ఏమిటో అనడానికి ఏమైనా ఉందా? గుహేచ. ఎంత గొప్ప మాటలు వేశారో చూడండి. సుబ్రహ్మణ్యుడికి బోల్డన్ని పేర్లు ఉన్నాయి. గుహ అన్న మాట ఎందుకు వేయాలి? గుహ అంటే అర్థం ఏంటంటే, ఏ సైన్యానికి తాను ఆధ్యక్షం వహించాడో ఆ సైన్యంలో ఒక్కడు కూడా పడిపోకుండా యుద్ధంలో కాపాడగలిగినటువంటి శక్తి సమన్వితుడు. దేవసైన్యాధ్యక్షుడై ఎప్పుడు విజయాలు తేవడం, దేవతల్ని రక్షించడం. ఆయన ఆధ్యక్షం వహించిన వైపు ఒక్కడు చచ్చిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప నాయకుడయ్యాడు. ఇప్పుడు అమ్మా నువ్వు ఇలా చూసుకుంటే పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఇలా చూసుకుంటే రెండో కొడుకు అంత గొప్పవాడు. ఏ సుబ్రహ్మణ్యుడు పక్కన ఉన్నాడని ఎందుకనరు అంటే, ఓసారి అలకొచ్చి శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. అందుకని గుహేచ. ఈయన ఎప్పుడు అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. ఒరే ఎవరికి ఇవ్వనరా విఘ్నాధిపత్యం అంటే ఆయన స్నానాలకు వెళ్ళాడు, ఈయన అక్కడే ప్రదక్షిణం చేశాడు. అందుకని ఎప్పుడూ ఇక్కడ ఉండేవాడు, అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చేవాడు. ఎందుకని యుద్ధాలకు ఎడుతుండాలి. ఈయనో అలా వెళ్ళడు. ఇక్కడ కూర్చుని యుద్ధం చేస్తానంటే బాగుండదు, రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి సుబ్రహ్మణ్యుడు వెళుతూ ఉంటాడు. ఈయనో ఇక్కడే కూర్చుని చక్కగా రక్షిస్తుంటాడు. ఏది ఏమైనా వెళ్ళి ఆయన ప్రయోజకుడు, వెళ్ళక ఈయన ప్రయోజకుడు. ఎంత గొప్పమ్మా! ఇద్దరు కొడుకుల్ని కన్నావు, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. ఆ చూసుకుంటున్నప్పుడు ఓహ్ నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని వాత్సల్యంతో ఆ కళ్ళు హర్షభరితం పొంగిపోతుంటాయి. నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని. మరద్రోహిణి పూరుషే సహభువం ఆ ప్రేమాంకురం వ్యంజయన్. ఆ పరమశివుడి వంక చూస్తుంటావు, ఇలా భర్త వంక చూసినప్పుడు మరద్రోహిణి, మన్మధుణ్ణి కాల్చేసినవాడు. కానీ నా చిరునవ్వు చూసేటప్పటికి మాత్రం వదులుకోలేకొచ్చి ఇలా కూర్చుంటాడు. ఇటువంటి వాణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టడం గొప్ప తప్ప మామూలుగా వచ్చి భార్య అని కూర్చునేవాడిని సంసారంలో పెట్టుకుని ఉంచుకోవడం పెద్ద గొప్ప ఏమిటి? ఎప్పుడూ అయిపోదామా దక్షిణామూర్తి అయిపోదామా అనేవాడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించుకుని పక్కన కూర్చునేట్టు చేసినటువంటి నా చిరునవ్వు ఉందే, ఇది నా గొప్ప అని ఆయన వంక చూసుకున్నప్పుడు నీ మీద నీకో తృప్తి వచ్చి పులకాంకురములు వస్తాయమ్మా నీకు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం
ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంకో, నీ భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ నవ్వులో అంత సంతోషం ఉంది. మరి అమ్మా నాలాంటి వాడు ఉన్నాడు, అజ్ఞానంలో ఉండిపోయాడు, కోరికలతో ఉండిపోయాడు. మరి మేము ఇలా వంగితే చాలు, ఆనమ్రేషు జనేషు ఇలా వంగి నమస్కారం చేస్తే చాలు, పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఆ చిరునవ్వుతో పైకెత్తేస్తావమ్మా, ఎత్తి కోరికలు తీర్చేస్తావు, మోక్షం వైపుకి నడిపించేస్తావు. ఒక్క నవ్వు, పిల్లల్ని చూసుకున్న సంతోషం, భర్తని చూసుకున్న ఆనందం, తనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించగలిగిన శక్తి, ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. కామాక్షి స్మితమంజరి తవవచో తవ కథం కారం మయా కద్యతే. అంత గొప్ప చిరునవ్వమ్మనిది. ఆ నవ్వుకి నేను ఏం వెయ్యగలనమ్మా ఉపమానం? కాబట్టి వెయ్యలేకపోతున్నాను. నాకు ఈ మందస్మిత శతకం అవి అంటే ప్రాణం అండి. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. ఇందుంనా కధునీంచ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతే ధూళీచయూర్భాసనై. అమ్మా, శంకరుడు చాలా ఇష్టపడే వస్తువులు అని మేము కొన్నింటిని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకని అంటే, ఒక ఆయన ఎప్పుడు ఏదో మెళ్ళో ఒక రుద్రాక్షమాల వేసుకునే ఉంటాడనుకోండి, ఆయనకి రుద్రాక్షలంటే ప్రీతి తెలిసిపోతోంది కదా. శంకరుడికి 4 వస్తువులంటే చాలా ప్రీతి అని మాకు నమ్మకం ఏర్పడింది. ఆయనకి ప్రీతి అప్రీతి ఏమిటి అని నువ్వు అనకమ్మా, నాకు తెలుసు ఆయనకు ఉంది ప్రీతి. ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా? ఆయన ఒకటి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడంటే ప్రీతి. రెండోది గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటాడండి అన్నారు అనుకోండి, అంటే చాలా ప్రీతిని. గంగని నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా కాబట్టి గంగ అంటే ప్రీతి. 3, ఎవ్వరికీ పనికిరాని తుమ్మి పూలంటే ఆయనకి చాలా ఇష్టం, మెళ్ళో వేసుకుంటాడు. విభూతి చాలా ఇష్టం, ఒళ్ళంతా రాసుకుంటాడు. ఈ 4 అంటే ఆయనకి ఇష్టం, శివుడికి ఇష్టం, శివుడికి ఇష్టం అంటారు. పాపం తెలియదమ్మా వాళ్ళకి, వాళ్ళ అమాయకులు. వాళ్ళకి తెలియక శివుడికి ఇష్టం అనుకుంటున్నారు. అసలు రహస్యం ఏమిటో నాకు తెలుసమ్మా అన్నారు ముఖశంకరు. ఏమిటి శంకర అంది అమ్మవారు. ఏం లేదమ్మా, ఎప్పుడూ నీ పక్కనే కూర్చోలేడుగా శివుడు, అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తూ ఉండాలి. బొత్తిగా ఎప్పుడు అలా వాళ్ళ ఆవిడ పక్కన పవిటకం కొట్టి కూర్చున్నాడు అనుకోండి, పెళ్ళం కూర్చోండి అంటారు, బాగుండదు. అందుకని అలా వెళ్ళొస్తూ ఉండాలి. అందుకని వెళ్ళొస్తాడు. పెళ్ళవక ముందు బానే ఉన్నాడమ్మోయ్, పెళ్ళయిన తర్వాత అంటే అసలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి లేనిది ఎప్పుడు అంటే ఎప్పుడు పెళ్ళయిన తర్వాత మాత్రం అమ్మా లోకానికి తెలిస్తే బాగుండదని నేను చమత్కారం మొదలెట్టాడు. ఏమిటో తెలుసా? పెళ్లి పీటల మీద చూశాడు నీ చిరునవ్వు, ఆ చిరునవ్వు యొక్క తెల్లదనాన్ని చూశాడు. ఇంట్లో ఉంటే ఆ చిరునవ్వులు చూస్తూ కూర్చుంటాడు, అందులో ఉన్న తెల్లతనం చూస్తూ సంతోషిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు నీ చిరునవ్వులు గుర్తొచ్చి అలాంటిది చూడడానికి ఇప్పుడు మా ఆవిడ పక్కన లేదు కదా అని ఈ లోటు తీర్చుకోవడం కోసమని తెల్లగా ఉన్న చంద్రుడిని నెత్తి మీద పెట్టుకున్నాడు. చల్లగా తెల్లగా ఉంటే నీ చిరునవ్వులు గుర్తొస్తాయని పెట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు ఏదో చంద్రుడిని తలధరించాడు చంద్రశేఖరుడు అన్నారు. ఉట్టిది, నీ చిరునవ్వు గుర్తొచ్చి పెట్టుకున్నాడు. ఇంకా ఈ చల్లతనం సరిపోయినట్టు అనిపించలా. ఏదో పెరుగుతుంటాడు, తరుగుతుంటాడు, అప్పుడప్పుడు ఏదో చిక్కిపోయినట్టు ఉంటాడు. మా ఆవిడ నవ్వు అలా ఉండదు, చక్క పుష్కలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటిది ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడు. పుష్కలంగా చల్లగా ఉన్న గంగనెట్టుకున్నాడు. ఇంకా సరిపోలేదు, ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఇలా అనుకుంటేనే తెలుస్తోంది తప్ప కంటికి కనపట్టం లేదని ఓ తుమ్మి పూల మాల మెళ్ళో వేసుకున్నాడు. తెల్లగా ఉంటుంది కాబట్టి తనకి చాలా ప్రీతి అంటుంటాడు ఉత్తిది. ఆ తుమ్మి పూల వంక ఇలా చూసుకుంటున్నప్పుడు నీ నవ్వులు గుర్తొస్తుంటాయి, అందుకే వేసుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ తుమ్మి పూల మాల సాయంకాలానికి వాడిపోతోంది. అసలు వాడిపోకుండా ఎప్పుడు ఎటు చూసుకున్నా మా ఆవిడ చిరునవ్వులే గుర్తొచ్చేటట్టుగా నేను ఏదైనా పూసుకుంటే బాగుంటుంది అనిపించింది. తెల్లటి భస్మ తీసి ఒళ్ళంతా రాసేసుకున్నాడమ్మా, అందుకు రాసుకుంటాడు విభూతి. ఇదమ్మా కారణం ఈ శంకరుడు ఈ 4 పెట్టుకోవడానికి. ఆయనకి ప్రీతి కాదు, నీ చిరునవ్వులు విడిచి ఉండలేక ఈ 4 ఒళ్ళంతా పూసుకుంటున్నాడమ్మా. అందుకని చంద్రుడు, గంగా, తుమ్మిపూల మాల, విభూతి ధారణ 4 శివుడికి వచ్చాయి తప్ప నిజంగా ఆయనకి అవి ఇష్టమయ్యేం కాదు. నీ చిరునవ్వుల మీద ప్రేమ ఈ 4 మీదకి వెళ్ళిందన్నారు.
నిజంగా అమ్మవారు ఎంత పొంగిపోయి ఉంటుందో చూడండి. మందస్మిత శతకం అంటే, అమ్మా ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇంకొంచెం నవ్వితే నీ ముఖంలో కాంతి ఉందే, పరమశివుడు ఏమిటో నేను అందుకు పెట్టుకున్నానా అని ఆయన నవ్వుందే, ఈ 2 నవ్వుల కాంతులు మమ్మ ఉద్ధరించుగాక తల్లి, అవి మా కోరికలు తీర్చుగాక, మా అజ్ఞానమును తొలగదోయుగాక. ఇంకొక గడుసు కవి ఒక ఆయన అన్నారు, వందే శంభూమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్య నయనం అంటాం కదా. పరమశివుడికి కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. అసలు శంకరుట్ట ప్రకృతి స్వరూపిణిగా పార్వతీదేవి లోకమంతా ఉంటుంది కదా. గగన రూపంలో ఆయన తలకాయ ఉంటుంది, సూర్యచంద్రులు కన్నులుగా ఉంటారు. పార్వతీదేవి వంక చూసి ఆవిడ చిరునవ్వులు చూసి ఇంక ఉండబట్టలేక శంకరుడు ఎప్పుడూ ఎడంకన్ను కొడుతూనే ఉంటాట. ఆ ఎడంకన్ను కొట్టడమే చంద్రుడు తరగడం, చంద్రుడు పెరగడం. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే పెద్ద ఆయన పెద్ద కన్ను కదమ్మా, ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటూ ఉంటుంది, ఆయన నీకు కన్ను కొడుతూనే ఉన్నాడమ్మా అన్నాడు. కాబట్టి ఆవిడ మందస్మితాన్ని వెనకబెట్టి పరమశివుడి మీద ఎన్ని రకాలుగానో చమత్కారం చేస్తూ పెద్దలు, అమ్మా ఇప్పుడు నేనన్న మాటకి నవ్విన నీ నవ్వులోని కాంతులు శంకరుడి యొక్క నవ్వులలోని కాంతులు మమ్మ ఉద్ధరించుగాక అంటూ ఆ మందస్మితం మీద ఎన్ని శ్లోకాలు చేశారో. ఎలాగో అలా మనం ఒక్కసారి ఆ మందస్మితం వంక చూస్తే, మనసు వెనక్కడుగు వేస్తే దానివల్ల మన జన్మలు ధన్యం అవుతాయని, ఆ తల్లి యొక్క మందస్మితములోని అమృతపు జల్లులు మనని నిజముగానే అలా ఉద్ధరించి కాపాడి కరుణించుగాక అని జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రేపు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం చూడండి. రేపు అమ్మవారు అత్యంత శక్తివంతమైన నామం, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి మంగళసూత్రం గురించి రేపు చెప్తాను. కాబట్టి చక్కగా తల్లి నా చేత పలికించి నన్ను ధన్యులను చేయుగాక. రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా అందరూ అవకాశం చేసుకుని వినే ప్రయత్నం చేయండి.